బ్రేకింగ్ న్యూస్. సినిమా నటుడు మంచు విష్ణు ఆఫీసులో అయితే జిఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదాపూర్లోని ఆయన సినిమా ఆఫీసులో అయితే జిఎస్టీ అధికారులు మొత్తం మీద తనిఖీ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయన జిఎస్టీ చెల్లింపులు పకడ్బందీగా చేశారా, దానికి సంబంధించిన పత్రాలు ఏవైతున్నాయో వాటిని అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనే అయితే అధికారికంగా అనధికారికంగా కొన్ని లెక్కలు చూపించినట్లయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకే ఆయన చెల్లింపుల విషయంలో అంటే ఎవరైతే నటీనటులకు కానీ ఇతర టెక్నీషియన్లకు కానీ చెల్లింపుల విషయంలో జిఎస్టీ కట్టలేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అయితే జిఎస్టీ అధికారులు ఆయన ఆఫీస్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల జూన్ 27న కన్నప్ప సినిమా విడుదల ఉంది. విడుదల నేపథ్యంలో ఆయన అయితే సినిమా విడుదల నేపథ్యంలోనే హడావిడిగా తిరుగుతున్నట్లయితే ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో కూడా మాట్లాడారు. మొత్తం మీద జిఎస్టీ అధికారులు తన ఆఫీస్కు వచ్చిన విషయము మీడియాలో చూసిన తర్వాతనే తనకు తెలిసిందని ఈ మేరకే ఆయన ఆఫీస్కి వచ్చినట్టయితే చెప్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న మంచు విష్ణు ఫాదర్ మంచు మోహన్ బాబు అయితే హుటాహుటిన ఆఫీస్ దగ్గరికి అయితే చేరుకున్నారు. సంబంధిత అధికారులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా జిఎస్టీ అధికారులు అయితే ముఖ్యంగా చెల్లింపుల విషయంలో జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీ అయిన పత్రాలను అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కొన్ని విషయాల్లో లావాదేవీల విషయంలో కూడా మంచు విష్ణు అలాగే సంబంధిత మేనేజర్లను అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా మూవీ టీమ్ కన్నప్ప మూవీ సినిమా విడుదల సందర్భంగా మూవీ టీంలో పనిచేసిన ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో కీలక వ్యక్తుల వాళ్ళ ఆఫీసులలో కూడా ఈ తనిఖీలు చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ లావాదేవీలకు సంబంధించి అలాగే చెల్లింపులకు సంబంధించిన పత్రాలను అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా అయితే ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాను ఎవరైతే నిర్మించారో ముఖేష్ కుమార్ సింగ్ ఈయన దర్శకత్వం వహించారు. అలాగే మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు వీళ్ళతో పాటు మరొక సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకుంది. ఇక మొత్తం మీద ఈ సినిమాలో తదితరులు అయితే నటిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అలాగే ఎవరైతే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అయితే స్టార్ కాస్టింగ్ అయితే నటిస్తుంది. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యంలో అయితే ఇటీవల జరుగుతున్న వివాదాలను అయితే చూస్తూనే ఉన్నాము. కన్నప్ప సినిమా మొదట రిలీజ్ వాయిదా పడిన తర్వాత దానికి సంబంధించిన ఒక గ్రాఫిక్ కార్డు కూడా మిస్ అయినట్లు ఎవరో అంటే ఒక వారి కంపెనీలో పనిచేస్తున్న ఒక ఆఫీస్ బాయ్ తదితరులు దాన్ని అపహరించినట్టు ఈ నేపథ్యంలోనే కీలకమైన సన్నివేశాలు ఆ గ్రాఫిక్ కార్డులో ఉన్నాయని చెప్పేసి ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. మొత్తం మీద సినిమా విడుదల నేపథ్యంలో అయితే ఎన్నో ఆటంకాలు అయితే ఎదుర్కొంటా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు అయితే మీడియాతో కూడా మాట్లాడారు. మొత్తం మీద వారైతే చాలా క్లీన్గా ఉన్నట్టు ఆయన తెలుపుతా ఉన్నాడు. ఏ చెల్లింపు జరిపినా పక్కా జిఎస్టీ కట్టామని దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ చెల్లింపులను అయితే పకడ్బందీగా చాలా అంటే ప్రతిదీ పకడ్బందీగా అధికారికంగానే చేసినట్లయితే ఆయన చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిఎస్టీ అధికారులు తనిఖీలు చేసుకున్నా తనకేమో ఇబ్బంది లేదు అని, ఖచ్చితంగా తనిఖీలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన అయితే చాలా నమ్మకంగా వ్యక్తం చేస్తున్నారు మీడియాతోటి. అలాగే అక్కడికి మోహన్ బాబు గారు కూడా చేరుకొని అక్కడ జిఎస్టీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద జిఎస్టీ అధికారులు అయితే మాదాపూర్లోని విష్ణు సినిమా ఆఫీసులో అయితే తనిఖీలు చేపట్టారు. ఇక సినిమాకు సంబంధించిన లావాదేవీలు అలాగే చెల్లింపులు ముఖ్యంగా నటీనటులకు టెక్నీషియన్లకు చెల్లింపులో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు. అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ అయితే పరిశీలిస్తున్నట్టు అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద మంచు విష్ణు ఆఫీసులో జిఎస్టీ అధికారులు తనిఖీ చేయడం అనేది ఇప్పుడైతే పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సినిమా విడుదల నేపథ్యంలో ఇలాంటి అవంతరాలు ఎందుకు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ముఖ్యంగా మంచు విష్ణు మంచు మనోజ్కు మధ్య ఏదైతే గొడవ ఉన్నదో ఆ గొడవ నేపథ్యంలోనే ఇలాంటి ఒక వివాదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవ దాదాపు సినిమా పైన కూడా ఒక గొడవలాగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వరుసగా ఇలాంటి ఒక పరిస్థితులు అయితే ఏర్పడడం అయితే ఇది ఖచ్చితంగా సినిమాపై ప్రభావం ఏ మేరకు చూపిస్తుందని చెప్పేసి అయితే విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో మంచు విష్ణు అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సినిమా పైన. ఖచ్చితంగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా వస్తుందని, ఈ సినిమాను ఇదివరకే హిందీలో చాలామంది చూశారని, హిందీలో ఫస్ట్ కాపీ చూసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈ నమ్మకంతో ఆయన ఖచ్చితంగా తెలుగు ప్రజలు కన్నప్ప సినిమాను ఆదరిస్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాకుండా శివుడికి ఆ తర్వాత శివభక్తుడికి ఉన్న ఏదైతే ఆ ఎపిసోడ్స్ ఉంటాయో ఆ ఎపిసోడ్స్ చాలా కీలకంగా ఉంటాయని, ప్రతి ఒక్కరి చేత చప్పట్లు కొట్టించేలా ఉంటాయని, ఆ సీన్స్ అద్భుతంగా తెరకెక్కించారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద జిఎస్టీ అధికారులు అయితే
ఇప్పటికీ ఆ మంచు విష్ణు ఆఫీస్లో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా చెల్లింపు విషయాలలో, ఎవరికైతే చెల్లింపు విషయాలలో, తర్వాత పేమెంట్స్ విషయాల్లో అయితే దానికి సంబంధించిన పత్రాలను అయితే వారు పకడ్బందీగా పరిశీలిస్తున్నారు. ఇక పత్రాల్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వారు జిఎస్టీ అధికారులు మీడియా ముందుకు వచ్చి తెలుపుతారా, లేదంటే అధికారులకే దాన్ని తెలియజేస్తారా అనేది తెలియాల్సింది. అయితే ముఖ్యంగా ఆయన ఆఫీస్లో తనిఖీ చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఆయన ఆఫీస్లో చెల్లింపు విషయంలో సరైన క్రమంలో సరైన పద్ధతిలో చెల్లింపు చేయలేదని, అంటే కరెక్ట్ రూట్లో, అంటే అధికారికంగా చెల్లింపు చేయలేదని, అనధికారికంగా చెల్లింపులు చేశారని, ఇక కొన్ని వైట్ బ్లాక్ లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వీరైతే తనిఖీలు చేసినట్టయితే అర్థమవుతా ఉన్నది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వీళ్ళు మీడియా ముందుకు బయట పెడతారా, లేదంటే అధికారులకు చెప్తారా అనేది ఇప్పుడు వేచి చూడాలి.